గులాబీలో గుబులు కలవరపెడుతున్న కాళేశ్వరం నివేదిక గొర్రెల స్కామ్. మళ్ళా మొత్తానికైతే మళ్ళీ బీఆర్ఎస్లో మళ్ళా కలవరపెట్టే కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. మొన్నటి దాకానేమో కాళేశ్వరం ఒకటే ఉండే, ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు గొర్రెల స్కామ్ కూడా అయింది. మళ్ళా దానికి తోడు కూడా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర నుంచి 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి వెళ్ళిపోయారు. దానికి కూడా కోర్టు నివేదిక కూడా వాళ్ళు ఏం చేశారు, స్పీకర్కి అప్పచెప్పారు. అంటే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి మింగలేక కక్కలేక ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతారు. కానీ ఎంత చేసినా కానీ వాళ్ళు మళ్ళీ దీనికి ప్రతిదానికి కూడా ప్రతిపక్షాన్ని ఏమన్నా ఎండగడదామన్నా కూడా వీళ్ళకు అవకాశం అనేది మన అధికార పార్టీ మాత్రం వీళ్ళకు 100% ఛాన్స్ ఇచ్చేటట్టుగా కనబడతలేదు. ఇక ఏదైతే ఏంది కానీ మన తెలంగాణ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడ మాత్రం మన మాజీ మంత్రులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పెద్ద ఎత్తున మొత్తానికైతే బ్రహ్మాండంగా సమావేశాలు అయితే అవుతురు. కానీ ఎలాంటిది కూడా ఏ విషయంలో కూడా కొలిక్కి వచ్చేదైతే కనబడతలేదు. మళ్ళీ దీనికి తోడుగా వాళ్ళ చెల్లె తోడైంది. ఆమె పార్టీ అధిష్టానాన్ని పక్కకు పెట్టేసి ఆమెకు నచ్చినట్టు కొన్ని ప్రజాసేవ కార్యక్రమాలు ప్రజల్లో ఆమెకు వెళ్ళిపోతుంది. నేను మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటుంది. మరి వాళ్ళకు పొంతన అనేది కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎటు చూసినా వీళ్ళకి సమస్యల వలయం అనేది కనబడుతుంది ఎక్కడ చూసినా. అంటే 100 and 200 అంటే 100% కూడా ఏ విషయంలో కూడా వీళ్ళకి క్లారిటీ వస్తలేదు. మరి అధికార పక్షం మీద ఏం తీసుకొద్దాం, ఏం చేద్దాం అనేది కూడా వీళ్ళకి ఏది కనబడతలేదు. చూడండి, ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది ఏది, గొర్రెల స్కామ్. అదేం తక్కువ లేదు, దాదాపు సుమారుగా 700 కోట్ల పైన స్కామ్ చేసారట. దాని మీద కూడా దాదాపుగా మొత్తం అధికార పార్టీ కూడా ఇష్టపెట్టేటట్టుగా కనబడతలేదు. తర్వాత వచ్చేసి మళ్ళీ కాళేశ్వరం, ఇవన్నీ కూడా తలకాయ నొప్పులు ఉన్నాయి. దానికి సంబంధించిన వార్తనే ఈరోజు మనం క్లారిటీగా క్షుణ్ణంగా చూద్దాం. ఫామ్ హౌస్లో కీలక నేతలతో అధినేత కేసీఆర్ నిత్యం అవుతున్నాడు వీళ్ళతో. మొత్తానికైతే పార్టీ మళ్ళీ బలంగా కావాలి, బలోపేతం కావాలనే ఆలోచనలు మాత్రం ఉన్నాయి. ఎంతవరకు అది వస్తుందో చూద్దాం. భయపడడం అంటూనే ఎప్పటికప్పుడు సమావేశాలు. కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డితో డిస్కషన్. ఎమ్మెల్యేలపై అనర్హత, స్పీకర్కే అప్పజెప్పడంపై అసంతృప్తి. బనకచర్లపై ఉద్యమం చేస్తామంటున్నా ముందుకు పడని అడుగు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ స్టాండ్పై నో క్లారిటీ. దాదాపుగా బనకచర్లపైన ఎలాంటి క్లారిటీ లేదు. తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన కూడా అనర్హత వేట కూడా వీళ్ళకి అనుకూలంగా రాలే. అది స్థానికంగా అధికార పార్టీలో ఉన్న స్పీకర్కే సుప్రీంకోర్టు మన హైకోర్టు ఆయననే డిసిషన్ తీసుకోమన్నది. కాబట్టి అది కూడా వీళ్ళకి అనుకూలంగా రానట్టే. థర్డ్ వన్ వచ్చేసింది బీసీ రిజర్వేషన్ల పైన ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి వాళ్ళు. ఇప్పటికి కూడా అంతో ఇంతో వీళ్ళ చెల్లె కవిత గారన్న తీసుకున్నారు. కానీ తను మాత్రం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ మన హరీష్ రావు గారు కానీ ఎవరు కూడా బీసీ ఉద్యమం కానీ బీసీల గురించి కానీ ఎలాంటి నిర్ణయం కానీ ఏం కూడా తీసుకోవాలి. వీళ్ళు ముందస్తు స్థానిక ఎన్నికలపైన వీళ్ళు ఏం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, పార్టీని ప్రజల్లో బలోపేతం ఏ విధంగా చేస్తారు అది చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. 20 నెలలుగా ప్రజల్లోకి రాని ఆయన నిత్యం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. గురువారం సైతం 3 నేతలు మరోసారి ఫామ్ హౌస్కు వెళ్లారు. ప్రతిసారి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమస్యలపై చర్చిస్తున్నట్లు వినిపిస్తున్న ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులు విచారణపైనే వీరి మధ్య డిస్కషన్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా కాళేశ్వరం నివేదిక, గొర్రెల స్కామ్పై సీరియస్గా చర్చించినట్టు సమాచారం. వాటి నుంచి ఎలా బయటపడాలనే దానిపైన ఇందులో చర్చించేనట్టు తెలుస్తుంది. దాదాపుగా ఫామ్ హౌస్లో చర్చ అనేది జరుగుతుంది, ప్రతిరోజు చర్చ జరుగుతుంది. కానీ అధికార పక్షం మళ్ళీ ఏం చేస్తుందంటే వీళ్ళు గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి స్కాములన్నీ కూడా బయట పెట్టేసరికి దాని నుంచి ఎలా బయటపడదాం, ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచించుకుందాం, ఏదో విధంగానైతే మనం స్కామ్ చేసినప్పుడు దానికి ఏ విధంగా మనం చేద్దామనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. కానీ మన అధికార పక్షానికి సంబంధించిన విషయాలపైన కానీ వాళ్ళ హామీలపైన కానీ స్థానికంగా బీసీ అంశంపైన కానీ
ఇటువంటి దేనిపైన కూడా అసలు డిస్కషన్ అయితే జరగట్లేదు. ఎందుకంటే వీళ్ళ సమస్యల మీదనే వీళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది తప్పితే మరి ప్రజా ఉపయోగాలకు సంబంధించి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళపైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకునే విషయం పైన ఈ సమావేశం జరుగుతుందా జరుగుతలేనేది ఒక అనుమానం అయితే కనిపిస్తుంది. యథార్థంగా కేసీఆర్తో సహా నేతల్లో టెన్షన్, దాదాపుగా కేసీఆర్తో సహా అందరికి కూడా టెన్షన్ మొదలైందట. కేసులు అరెస్టులు తాము భయపడేది లేదంటూ బీఆర్ఎస్ నేతలు నిత్యం చెప్తున్నారు. కానీ కాళేశ్వరంపై విచారణ పూర్తవడం, నివేదిక సైతం ప్రభుత్వానికి అందడంతో ప్రస్తుతం కేసీఆర్తో పాటు కీలక నేతల్లో టెన్షన్ ఎక్కువైనట్లు తెలుస్తుంది. కమిషన్ నివేదిక, దాదాపుగా కాళేశ్వరం పైన వచ్చినటువంటి నివేదిక కానీ, ఈ గొర్రెల స్కామ్ నివేదిక కానీ, ఇవన్నీ పైనటువంటి కమిషన్ నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సహా అందరికీ టెన్షన్ స్టార్ట్ అయిందట. ఈ యొక్క వార్తను మనం ఇంకా బ్రీఫ్గా పేజ్ నెంబర్ 7లో చూసినట్టయితే, భవిష్యత్తులో కాంగ్రెస్ ఎలా స్పందించబోతున్నది అనే విషయంపైనే తాజాగా వారు చర్చించినట్లు సమాచారం. వాటి నుంచి ఎలా బయటపడాలని సమాలోచన చేశారు టాక్. అలాగే గొర్రెల స్కామ్ కేసులోనూ ఈడీ దూకుడు పెంచడంతో దీనిపైన ప్రధానంగా డిస్కషన్ చేసినట్లు సమాచారం. ఈడీ మాత్రం ఏమీ వదిలిపెట్టలేదు. మొత్తం దాదాపుగా వీళ్ళు స్కామ్ ఎట్లా చేశారు, బినామీలేంది, ఎవరి అకౌంట్లకు డబ్బులు పోయినాయి ఏంది అనేది కూడా మొత్తం దాదాపుగా ప్రూఫ్తో సహా దాంట్లో ఉన్న స్కామ్లో ఉన్న వాళ్ళని కూడా నిన్న దాదాపు వాళ్ళు అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. మరి ఈ స్కామ్ నుంచి ఎట్లా బయటపడాలనే ఆలోచన, టెన్షన్ వాళ్ళ మదిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేల అనర్హత తీర్పుపై అసంతృప్తి. దాదాపుగా వీళ్ళకు మొన్నటి వరకు ఏది ఉందంటే, కనీసం ఎమ్మెల్యేలు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల పై నుంచి అన్నా మాకు ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. వాళ్ళకు దాని మీద కూడా కొద్దిగా అసంతృప్తి అనేది స్టార్ట్ అయింది. పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేల విషయంలో గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు తమకు పాజిటివ్గా వస్తుందని బీఆర్ఎస్ నేతలంతా భావించారు. వారిపై అనర్హత వేటు పడుతుందని అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం బంతిని మళ్ళీ స్పీకర్ చేతిలోకి నెట్టడంతో అంతా అసంతృప్తికి గురయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఈ విషయంలో నిరాశకు గురయ్యారని తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాలని అంతలా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఫలితం రాకపోవడంతో ఆయన ఒకంత అసహనానికి గురైనట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని బయటకు చెప్తున్నప్పటికీ లోపల మాత్రం చాలా వరకు అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణుల మధ్య జరుగుతున్న డిస్కషన్. ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికల్లో వస్తాయని అనుకున్న పరిస్థితి మొదటికే వచ్చిందని నిరాశలో ఉండి పోయారని తెలుస్తుంది. ఏదైనా సరే ఈ అనర్హత వేటు పడితే ఈ 10 నియోజకవర్గాల్లో కూడా తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంటే అప్పుడు బీఆర్ఎస్ యొక్క బలాన్ని నిరూపించుకోవచ్చని వీళ్ళు ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే, ఫైనల్ జడ్జ్మెంట్ మన స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుతంలో ఉన్నటువంటి మన శాసనసభ స్పీకర్కి అప్పచెప్పడం జరిగింది. స్పీకర్ నిర్ణయంతోనే అదే ఫైనల్ అవుతుందని చెప్పింది. దానిపైన కూడా వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే మనం బలాన్ని నిరూపించుకుందాం అనుకున్నాం, కానీ ఆ బలం నిరూపం అనేది జరగకుండానే పోయింది ఈ నిర్ణయంతోనని చెప్పేసి లోపల వాళ్ళు మదనపడడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి బనకచెర్ల పోరుబాట ఎక్కడ అంటే బనకచెర్ల ప్రాజెక్టును మేము ఆపేస్తాం, దానివల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది, కరపత్రాలు వంచుతాం అంటారు. కానీ దానిపైన ఎలాంటి కార్యక్రమాలు అనేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు చేయలేదు. వీళ్ళు సమస్యల వలయంతోనే వాళ్ళ సమస్యలు వచ్చినాయి, ఆ సమస్య నుంచి బయటపడడం కోసమే వీళ్ళు ఆలోచిస్తారు. కానీ మరి ప్రజా సంక్షేమ పథకాలపైన కానీ ప్రజలకు ఉపయోగపడే దేనిపైన కూడా వీళ్ళు ఎక్కడ కూడా పోరాటం చేస్తున్నట్టు మాత్రం మనకు కనిపిస్తలేదు. బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు పదే చెప్తూ వస్తున్నారు. దీనిపై ఇటీవల కీలక నేతలతో భేటీ అయిన సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం బనకచెర్ల అడ్డుకోవాల్సిందే, అవసరమైతే ఉద్యమాలు చేయాల్సిందే అంటూ పిలుపునిచ్చారని ప్రకటనలు ఇచ్చారు. అవసరమైతే న్యాయపరంగాను
కొట్లాడాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కానీ ఈ నిర్ణయం తీసుకొని వారాలు అవుతున్నా ఇప్పటి వరకు బనకచెర్లపై పార్టీ పరంగా అడుగులు ముందుకు పడలేదు. కేవలం బీఆర్ఎస్ ఎస్వీ నేతలతో మాత్రమే కాలేజీల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నేటి నుంచి బీఆర్ఎస్ ఎస్వీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కాలేజీలో తిరగనుంది. స్టూడెంట్లు సదస్సుల ద్వారా బనకచెర్లపై అవగాహన కల్పిస్తామన్నారు. అంతే తప్పితే పార్టీ పరంగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. ఏం లేదు, యువతను అట్రాక్షన్ చేసుకొని బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే వచ్చే నష్టాల గురించి కరపత్రాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఒక అవగాహన కల్పించి యూత్నంతా కూడా తీసుకెళ్ళి, అంటే యూత్ను అందరినీ కూడా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేద్దామనే ఆలోచన మాత్రం చేసిరు. కానీ అది 100% కూడా కార్యాచరణ అనేది జరగలేదు. మరి భవిష్యత్తులో అది చేస్తారా చేయరా అనేది తర్వాత వేచి చూడాల్సిందే. ఓకే, తర్వాత బీసీ రిజర్వేషన్లపై పార్టీ స్టాండ్ ఏంటో ఇక దాదాపుగా అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ అయినా ప్రతిపక్షాలు కొన్ని పార్టీలైనా ఏదున్నా సరే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా బీసీ లొల్లి అనేది చూస్తూనే ఉన్నాం. మరి ఈ లొల్లి మీద కాంగ్రెస్ అయితే బాగానే కొట్లాడుతుంది అంతో ఇంతో. ఇక బీజేపీ సంగతి మనకు తెలిసిందే. కానీ బీఆర్ఎస్ అనే సంగతి అయితే ఇంతవరకు అంతో ఇంతో వీళ్ళ చెల్లె కవిత గారన్న బీసీల గురించి కాస్తో కూస్తో బాధపడుతుంది. కానీ మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన మాత్రం కనిపించలేదు. మనకి దానికి సంబంధించినటువంటి న్యూస్ను కూడా మనం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్లో క్లారిటీ లేకుండా పోయింది. ఎంతసేపు పార్టీలోని బీసీ నేతల సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారే తప్ప గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నోటి నుంచి మాత్రం ఇప్పటి వరకు రిజర్వేషన్ మాట కూడా రాలేదు. ఈ నెల 8న కరీంనగర్లో బీసీ గర్జన నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. ఈ సభకు పార్టీ తరపున కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న క్లారిటీ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కరే హాజరై మిగతా బీసీ నేతలు వస్తారా అనేది సైతం తెలియకుండా ఉంది. రిజర్వేషన్ అంశాన్ని కేసీఆర్ అంత సీరియస్గా తీసుకోలేదన్న చర్చ బీసీ నేతల మధ్య జరుగుతున్నది. ఈ మధ్య ఒకటి పెట్టిరు, ఏంటంటే కరీంనగర్లో ఒక సభ పెట్టాలి, బీసీ గర్జన అనేది పెట్టాలి. మరి ఆ బీసీ గర్జనలో బీసీలను అందరినీ ఏకం చేయాలి, అందరినీ కలుపుకపోవాలి బీసీలను. మరి ఆ బీసీ సభకు మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా రారా అనేది డౌట్గానే ఉంది. మరి ఆ సభను కూడా పూర్తిగా కేటీఆర్ గారే నిర్వహిస్తారా అనేది కూడా డౌటే ఉంది. ఇంకా 100 and 200% కూడా మరి ఆ బీసీ గర్జన ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది కూడా సరైన తేదీ కానీ ఖరారు కూడా కాలేదు. అంటే ఏది ఏమైనా కూడా వీళ్ళు బీసీలపైన కూడా ఎలాంటి బలమైనటువంటి చర్యలు కానీ ఆ బీసీ అనేది ఆర్డినెన్స్ గురించి కూడా మరి రావాలి, వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనే దాని విషయం మీద కూడా ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. మొత్తానికైతే గులాబీ పార్టీలో మాత్రం గుబులు మాత్రం చాలా భయంకరంగా వస్తుంది. ఒక సమస్య తర్వాత ఒకటి, ఒక సమస్య తర్వాత ఒకటి, ఒక సమస్య అయిపోకముందే ఇంకొక సమస్య పిడుగులా పడుతుంది వాళ్ళకు. మరి ఆ సమస్యల వలయం నుంచి పార్టీ బయటకు వచ్చి మళ్ళీ అధికార పక్షాన్ని మరి సవాల్గా ఉంటారా, మరి భవిష్యత్తులో పార్టీ ఎలా ముందుకు పోతుందో ప్రజానీకం అంతా కూడా ఎదురు చూడాలి.